సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ వీడియో ఆఫ్ హ్యాక్ సెట్. ఈ వీడియోలో మనం జీపీఎస్ లొకేషన్ యూజింగ్ టర్మక్స్ లొకేషన్ ఎలా ట్రేస్ చేయాలి. జస్ట్ మనం ఒక లింక్ జనరేట్ చేసి అది మనం విక్టిమ్ కి సెండ్ చేసి మనం లొకేషన్ ఎలా ట్రేస్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ఇంకా మీరు ఈ వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ లో అయితే ఫాలో అవ్వండి గైస్. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి అయితే hacks.security. మీరేమైనా కోర్సెస్ నేర్చుకోవాలన్నా లైక్ టర్మ్కి సంబంధించింది మీరు ఇంకేమైనా నేర్చుకోవాలన్నా అండ్ మీకు అఫోర్డ్ చేసేంత ఉంటే మీరైతే నన్ను అయితే ఇన్స్టాగ్రామ్ త్రూ అయితే కాంటాక్ట్ అవ్వండి గైస్. అండ్ ఫ్రీగా రీసోర్సెస్ అయితే మా దగ్గర అవైలబుల్ లేవు గైస్ ప్రెసెంట్ అయితే. మీరు యూట్యూబ్ నుంచి అయితే నేర్చుకోవచ్చు, మేమైతే రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాం. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వకుండా ఫాలో అవ్వండి. అండ్ మనం వీడియో టాపిక్లోకి వచ్చేస్తే హౌండ్ హౌండ్ అనే టూల్ వచ్చేసి అయితే మనం యూజ్ చేసి మనం అయితే చేస్తున్నాం గైస్. ఇది ఆల్రెడీ మనం కాలేజ్ లో ఆల్రెడీ చేసేసినాం. ఇప్పుడు టర్మక్స్ మొబైల్ యూజ్ చేసుకొని మనం ఎలా చేయాలని అయితే ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం గైస్. అండ్ దానికోసం అయితే మనం ఫస్ట్ అయితే ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. నేనైతే క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఇక్కడ చూసుకుంటే సెర్చ్ బార్ లో హౌండ్ గిట్హబ్ టర్మక్స్ అని కొట్టపోయినా నో ప్రాబ్లం. హౌండ్ గిట్హబ్ అని కొడితే మనకి ఇక్కడ ఫస్ట్ లింక్ వస్తుంది గైస్. టెక్ చిప్ నెట్ హౌండ్ అని ఒక టూల్ అయితే వస్తుంది, ఒక గిట్హబ్ టూల్ వస్తుంది. మనం దీని మీద ఇక్కడ ఓపెన్ చేయాలి. ఇక్కడ ఓపెన్ చేసుకుంటే మన ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది గైస్. మన ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది చూసుకోవచ్చు. ఇక్కడ కోడ్ అని ఉంటుంది. సో మనం దీన్ని ఎలా కాపీ చేసుకుంటాం అనమాట. సో దీన్ని మనం కాపీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే హౌండ్ అంటే ఏంటి? హౌండ్ ఇది సింపుల్ అండ్ లైట్ టూల్ ఫర్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అండ్ క్యాప్చర్ ఎగ్జాక్ట్ జిపిఎస్ కోఆర్డినేట్స్. అంటే మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి అండ్ ఇది చాలా సింపుల్ ఉంటుంది అండ్ యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది గైస్. మీకు జస్ట్ కొన్ని కమాండ్స్ తెలిస్తే చాలు, మనం ఇది ఎగ్జిక్యూట్ చేసేయచ్చు అనమాట. ఎగ్జాక్ట్ జిపిఎస్ కోఆర్డినేట్స్ అయితే చూపిస్తుంది గైస్. ఇక్కడ చూసుకుంటే దట్ కెన్ రిమోట్లీ క్యాప్చర్ ద ఎగ్జాక్ట్ జిపిఎస్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ టార్గెట్ డివైస్ యూజింగ్ పిహెచ్పి అనమాట. పిహెచ్పి సర్వర్ని యూజ్ చేసుకొని ఇదైతే మనకి రన్ అవుతుంది గైస్. ఈ టూల్ అయితే మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లో కావచ్చు, లేదంటే ఒక పర్సన్ ఒక లొకేషన్ తెలుసుకోవడానికి ఓన్లీ ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే మనం అయితే టీచ్ చేస్తున్నాం గైస్. ఇక్కడ చూడండి మనకి ఏమేమి వస్తాయంటే లాంగిట్యూడ్, లాటిట్యూడ్, డివైస్ మోడల్ కానీ డివైస్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తుంది, లైనెక్స్, ఆండ్రాయిడ్ ఆర్ సంథింగ్, యాపిల్ కానీ ఇది ఐఓఎస్ కానీ, ఇలా నెంబర్ ఆఫ్ సిపియూ కోర్స్, స్క్రీన్ రెజల్యూషన్ కానీ, పబ్లిక్ ఐపీ అడ్రస్, ఏ బ్రౌజర్ నుంచి ఓపెన్ చేసినారు అండ్ ఐఎస్పి ఇన్ఫర్మేషన్ ఇవన్నీ అయితే వస్తాయి గైస్. ఫ్యూచర్స్ వచ్చి అయితే ఆటోమేటెడ్ డేటా కలెక్షన్, అంటే ఆటోమేటిక్ గా డేటా కలెక్షన్ అయిపోతుంది అనమాట. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ అండ్ క్యాప్చర్ ఎగ్జాక్ట్ జిపిఎస్ లొకేషన్ అనమాట. ఇవి టూల్స్. ఈ టూల్ మనం ఖాళీ లైనక్స్ లో కానీ, విండోస్ లో కానీ, టర్మక్స్, మ్యాక్ ఓఎస్, ఉబుంటు, ప్యారెట్ దీనిలో మనం ఎందులోనైనా ఇదైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫస్ట్ మనకు కావాల్సింది ఇన్స్టాలింగ్ అండ్ రిక్వైర్మెంట్స్ అనమాట. ఇన్స్టాలింగ్ అండ్ రిక్వైర్మెంట్స్ లో ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ మనకు కావాల్సింది ఇది. దీనికి కావాల్సింది పిహెచ్పి అండ్ అన్జిప్, గిట్, డబ్ల్యూగెట్ అనే కొన్ని టూల్స్ అయితే మనకు కావాలి. రిపోజిటరీస్ ఆర్ టూల్స్ ఏమైనా అనుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ అయితే మనం టర్మక్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి గైస్. టర్మక్స్ అనేది ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. దీనిలో మనం జస్ట్ ఇది పేస్ట్ చేసేస్తే చాలు. మనకి ఇవన్నీ నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంటాయి చూసుకోవచ్చు గైస్. పిహెచ్పి ఇస్ ఆల్రెడీ ద న్యూయెస్ట్ వర్షన్, అన్జిప్ అన్ని న్యూయెస్ట్ వర్షన్స్ ఉన్నాయి నా దగ్గర. సో నో ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ అయితే ఒకసారి అయితే అప్డేట్ చేసుకోండి గైస్. నెక్స్ట్ అయితే ఒకసారి అప్డేట్ చేసుకోండి. ఏపీటీ అప్డేట్ -5 ఇది ఇలాంటి సింపుల్ ఇచ్చేసి మనం అయితే అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసేసి మనం ఇక్కడ డైరెక్ట్ ఇదైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే మనం ఇలా దీని అయితే కోడ్ కాపీ చేసి ఇక్కడ గిట్ క్లోన్ అండ్ నెక్స్ట్ మనం అయితే ఇది పేస్ట్ చేసేయాలి గైస్. ఇక్కడ పేస్ట్ చేసేది ఇక్కడ చూడండి, డెస్టినేషన్ పాత్ హౌండ్ ఆల్రెడీ ఫౌండ్ అని నా దగ్గర ఆల్రెడీ ఉంది గైస్. సో మీరు జస్ట్ ఇలా కొడితే మీకైతే ఓకే ఇన్స్టాల్ అయిపోతుంది. నేను కావాలనుకుంటే డిలీట్ చేసి కూడా చూపిస్తాను, నో ప్రాబ్లం. అయితే ఒక్క నిమిషం నేను డిలీట్ చేసి చూపించేస్తా. సారీ, రైట్, ఇప్పుడే డిలీట్ అయిపోయింది గైస్. ఇక్కడ నేను డిలీట్ చేసి చూపిస్తున్నా మీకు అండ్ మళ్ళీ ఇన్స్టాల్ చేస్తున్నా, నో ప్రాబ్లం. ఇక్కడ చూసుకుంటే మనకి క్లోనింగ్ ఇంటూ హౌండ్ అనమాట, క్లోన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ క్లోన్ అయితే అయిపోయింది ఎల్ఎస్. అండ్ ఇక్కడ హౌండ్ అని చూసుకోవచ్చు మీరు, ఇక్కడ క్లియర్ గా అనిపిస్తుంది కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం సిడి అంటే చేంజ్ డైరెక్టరీ అనే కమాండ్ యూజ్ చేసుకొని మనం హౌండ్ లోకి అయితే వెళ్తున్నాం గైస్. ఇప్పుడు ఓకే, హౌండ్ లోకి వెళ్ళినప్పుడు మనం ఎల్ఎస్ లిస్ట్ చూసుకుంటే హౌండ్ లో ఏమేమి ఉన్నాయి, ఈ టూల్ ఎలా రన్ చేయాలో మనకి ఇందులో ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ hound.sh అనే ఒక ఫైల్ కనిపిస్తుంది మీకు. hound.sh అనే ఫైల్ ని మనం యూజ్ చేసుకొని బ్యాష్ స్క్రిప్ట్ చేస్తుంది.
మనం బ్రాష్ స్క్రిప్ట్ యూజ్ చేసుకొని మనం అయితే లింక్ జనరేట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనం దీంట్లో వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి గైస్. నేను ఓపెన్ చేస్తున్నా ఇప్పుడు బ్యాష్ hound.sh. ఈ కమాండ్ ఇవ్వగానే మనకైతే ఇది ఓపెన్ అయిపోతుంది. హౌండ్ టూల్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇలా ఓపెన్ అయిపోగానే మనకి ఒక నిమిషం ఇక్కడ ఓపెన్ అయిపోతే మనకి ఇక్కడ టూల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ డూ యూ వాంట్ టు యూస్ క్లౌడ్ఫేట్ టనల్. క్లౌడ్ఫేట్ టనల్ అంటే మన నెట్వర్క్ లో ఉన్న వాళ్ళదే కాకుండా వేరే నెట్వర్క్ లో ఎలా సెండ్ చేయాలని. అదర్వైజ్ ఇట్ విల్ బి రన్ ఆన్ లోకల్ హోస్ట్. లోకల్ హోస్ట్ అయితే వచ్చేస్తుంది గైస్. ఇక్కడ చూసుకుంటే నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ అయితే లోకల్ హోస్ట్ లో చేస్తున్నా. సరే, నో ప్రాబ్లం. మీరు కావాలనుకుంటే నార్మల్ గా ఇక్కడ వై అని కొట్టేసేయండి. క్లౌడ్ ఫ్లేట్ డౌన్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ డైరెక్ట్ డౌన్లోడింగ్ క్లౌడ్ ఫ్లేట్ అని ఉంటుంది. సో ఇప్పుడు నాకు ఆల్రెడీ డౌన్లోడెడ్ ఉంది. సో నాకు అది నో ప్రాబ్లం అనమాట. ఇప్పుడు నేను అది చేయాలనుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ నేను జస్ట్ ఇక్కడ నో అని కొట్టేస్తున్నా ఇక్కడ. సో నాకు లోకల్ హోస్ట్ లో సర్వర్ పిహెచ్పి సర్వర్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను డైరెక్ట్ ఏం చేయలేదు. ఇక్కడ మీరు ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. మీ విక్టిమ్ కి మీరు ఇది కూడా సెండ్ చేసుకోవచ్చు అనమాట. మీ విక్టిమ్ కి మీరు ఇది లోకల్ హోస్ట్ లో లింక్ సెండ్ చేస్తే అది వర్క్ అవ్వదు. సో మీరు క్లౌడ్ ఫేడ్ యూజ్ చేసుకొని ఓపెన్ చేయండి. ఇక్కడ ఇలా ఓపెన్ చేయగానే ఇలా ఒక లొకేషన్ చాట్ GPT-4 అని చూపిస్తుంది అనమాట. లైక్ ఒక చాట్ జీపీటీ టైప్ ఒకటి చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, లొకేషన్ చాట్ GPT-4 లైక్ ఇలా చూపిస్తుంది అనమాట. హాయ్, వెల్కమ్ టు లొకేషన్ చాట్ GPT-4 అండ్ టర్న్ ఆన్ యువర్ లొకేషన్ టు ఫైండ్ నియర్ పీపుల్ యూ అని ఇలా ఒక టర్మినల్ టైప్ ఒక చాట్ GPT AI టైప్ ఉంటుంది. నేను హాయ్ అని కొట్టేస్తున్నా. ఇప్పుడు హాయ్ అని వచ్చి టర్న్ ఆన్ యువర్ లొకేషన్ లైక్ అలా చూపిస్తుంది అనమాట. ఓకే, లైక్ సంథింగ్ ఇక్కడ మనం వాళ్ళు ఏదో సెండ్ చేస్తుంటారు కదా. సో ఈ గ్యాప్ లో మనకి ఇక్కడ లొకేషన్ అయితే వచ్చేసరి. ఇక్కడ చూడండి, డివైస్ ఇన్ఫర్మేషన్ మనం క్రోమ్ యూజ్ చేసినాం కదా. ఇక్కడ చూడండి, క్రోమ్ యూజ్ చేసినాం అనమాట. ఇక్కడ ప్లాట్ఫామ్, ఇక్కడ స్క్రీన్ విడ్త్ కానీ స్క్రీన్ హైట్ కానీ, ఇక్కడ టైం ఏమవుతుంది, లొకేషన్ టైం ఏమవుతుంది. ఇక్కడ చూసుకుంటే మీరు 8:16 అవుతుంది. సో మనం ఓపెన్ చేసిన టైం 8:15 అది క్లియర్ గా చూపిస్తుంది మీకు. ఇక్కడ ఐపీ అడ్రస్, మన పబ్లిక్ ఐపీ అడ్రస్ చూపిస్తుంది. అండ్ రెస్పాన్స్ స్టేటస్, కాంటినెంట్ కానీ మన రీజియన్ కానీ, అండ్ మన కరెన్సీ కానీ, మన లాటిట్యూడ్ లాంగిట్యూడ్ లొకేషన్స్ ఇవన్నీ అయితే చూపిస్తుంది గైస్. సో ఇదైతే మన ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది గైస్. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ టూల్ని అయితే చాలా సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఈ వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. మన ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. ఐడి వచ్చేసి అయితే హ్యాక్స్.security.